దురంధర్ చూసారా? ఒరవడి వసూళ్ల పరంపర విపరీతంగా నడుస్తుంది. ఇండియాలో వీళ్ళు 600 దాటేశారు. మీరు అబ్జర్వ్ చేసారో లేదో, ఇది 9 నుంచి 10-12 నెలల్లో షూటింగ్ కంప్లీట్ చేసుకున్నారు. ప్యారలల్గా తీస్తారు వీళ్ళు. ఒక లొకేషన్ అనుకున్న తర్వాత ఆ లొకేషన్లో ఉన్న టోటల్ సీన్స్ అన్నీ తీస్తారు. సెట్లు మొత్తం కూడా వేరే దేశంలో వేశారు. అవును, బడ్జెట్ కంట్రోల్లో చేశారు. హీరోకి రెమ్యునరేషన్ తక్కువ. ఇంత ఇంపాక్ట్గా 2 పార్ట్లు వెంటనే రిలీజ్ చేసుకున్నారు. 2 సంవత్సరాల తరబడి వెయిట్ చేయకుండా, జనాల మూడ్ డిస్టర్బ్ కాకుండా మళ్ళీ రివిజన్కి వెళ్ళాలి. ఇలా ఒకేసారి షూట్ చేయటం వల్ల చాలా తగ్గుతుంది, ఖర్చు తగ్గుతుంది. అవి టికెట్ హైక్ ఎక్కడా లేవు, నార్మల్ టికెట్ రేట్లు. వాళ్ళు ప్రైస్ని ఇబ్బంది పెట్టలేదు, దేన్ని ఇబ్బంది పెట్టలేదు. యాక్చువల్ రేట్స్ ఏవైతే ఉన్నాయో అదే రేట్ల మీద వెళ్దాం అనుకున్నారు. చాలా మందికి కేస్ స్టడీ సినిమా ఇది దురంధర్ 2. కేస్ స్టడీ సినిమానే డెఫినెట్గా. సో దీని తాలూకా వసూళ్ల పరంపర అనేది నడుస్తుంది. భరద్వాజ్ గారు, దురంధర్ చూసారా? ఒరవడి కలెక్షన్ల వసూళ్ల పరంపర విపరీతంగా నడుస్తుంది. 1 వీక్లో దాదాపు 937 కోట్లు అంట. అవునంటే దేశీయ మార్కెట్లు వాళ్ళు వర్కింగ్ డేలో కూడా 60 కోట్లకి తగ్గట్లేదు. ఆ లెవెల్లో నడుస్తోంది వర్కింగ్ డే రోజు. అది కొంచెం లీజర్గా ఉన్న టైంలో అది 130 దాకా పెడుతోంది మీటర్. హాలిడేస్లో 102 నుంచి 130 వరకు వెళ్ళిన సందర్భం చూసాం మనం, పర్టికులర్గా వీకెండ్స్లో. అదే వీకెండ్స్లోనూ అలాగే వీళ్ళకి ఈ సెలబ్రేషన్ ఫెస్టివల్ సీజన్లో వచ్చింది ఇది. అవును, కాబట్టి అదొక యాడెడ్ ఫ్లేవర్. ఒక లాంగ్ వీకెండ్ రావటం అనేది ఒక అడ్వాంటేజ్గా మారింది ఈ సినిమాకి. అంటే కంటెంట్ ప్రాపర్గా కనెక్ట్ అయినప్పుడు జాతీయ స్థాయిలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలో దాని మీద ఒక ఇమేజ్ ఉన్నప్పుడు, ఆ ఇమేజ్ని మ్యాచ్ చేసే కంటెంట్ సినిమాలో ఉన్నప్పుడు అది ఏ రేంజ్కి వెడుతుంది అనేది ఇదొక ఉదాహరణగా నిలబడింది. నిలబడటం మాత్రమే కాకుండా ఒక గోల్ సెట్ చేసింది ఇది అన్ని విధాలుగాను. మీరు ఇలా చేస్తే ఇలా నడుస్తుంది అనేది అతను రకరకాల పద్ధతుల్లో కంటెంట్ దగ్గర నుంచి కంటెంట్ డిజైనింగు, ఎగ్జిక్యూషను అన్ని విషయాల్లోనూ దాన్ని ప్రదర్శించాడు. అంటే ఆ అప్పర్ హ్యాండ్ని ప్రదర్శించాడు. దాంతో ఈ కంటెంట్ పట్ల భేదాభిప్రాయాలు ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు ఆ సినిమా గురించి పాజిటివ్గా మాట్లాడటం కాదు, వెళ్ళి అతనితో మీట్ అయ్యి మాట్లాడి వస్తున్నారు. చాలామంది డైరెక్టర్లని చూసాం మనం. ఏది ఆదిత్య ధరని కలిసినటువంటి దర్శకులు చాలామంది ఉన్నారు ఈ మధ్య, సౌత్ నుంచి పర్టికులర్గా. కాబట్టి అతను అన్ని విధాలుగా మాస్టర్ సినిమాగా నిలబడుతోంది అది. ఇలాంటివి జరుగుతాయి అడపాదడపా, ఇలాంటి అద్భుతాలు క్రియేట్ చేయటం అనేది జరుగుతుంది. రాజమౌళి వైపు అలాగే చూసింది ప్రపంచం, సుకుమార్ వైపు ప్రపంచం అలాగే చూసింది. ఇప్పుడు ఆదిత్య ధర్ ఆ పొజిషన్లోకి వచ్చాడు. కాబట్టి వీళ్ళు వరల్డ్ వైడ్ ఇప్పుడు 600 క్రాస్ అయిపోయి ఉంది అది. అండ్ వరల్డ్ వైడ్ 930 అయితే ఇండియాలో వీళ్ళు 600 దాటేశారు. కాబట్టి ఈ వేవ్ కొనసాగుతోంది. అంటే 1000 crore వాళ్ళు 1 వీక్లోనే ఒక బిగ్ హిట్ సినిమా పాన్ ఇండియా మార్కెట్లో. అంటే మనకి 700 నుంచి 1000 crore అనేది మినిమం, అది హిట్ అని చెప్పుకోవడానికి ఒక నెంబర్ కింద సెట్ అయి ఉంది. లాంగ్ రన్ అంతే, లాంగ్ రన్. వీళ్ళు 1 వీక్లోనే కొట్టేశారు. వీళ్ళ టార్గెట్ 2000 crore. కాబట్టి ఇదే 2 వారాలు నడిస్తే, ఇంకొక 2 వారాలు నడిస్తే వీళ్ళు టార్గెట్ ఫుల్ఫిల్ అయిపోతుంది. రీచ్ అవడం పెద్ద కష్టం కాదు, అది ఈజీగానే వాళ్ళు ఎమర్జ్ అయిపోతున్నారు అనేది విపరీతంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు దీనికి ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు యాక్చువల్గా ప్లాన్ చేసిన పద్ధతిలో ప్రీమియర్స్ దగ్గర నుంచి లోకల్ లాంగ్వేజ్లోకి వెళ్ళుంటే ఈ నెంబర్స్ ఇంకా పెద్దగా కనిపించి భయపెట్టేవి. అది అది జరగకుండా నెమ్మదిగా లోకల్ లాంగ్వేజెస్లోకి వెళ్ళింది సినిమా. వన్ డే లేటు. దానివలన అంటే చాలా చోట్ల స్క్రీన్స్ వీళ్ళు ముందు అనుకున్న స్క్రీన్స్ ప్రాపర్గా అలాట్ కాక, ఈలోపు వేరే షోస్కి అలాట్మెంట్ ఇచ్చేసి అది వెకేట్ చేయలేక ఒక గందరగోళం జరిగి మొత్తానికి 3-4 days కిల్ అయింది. ఈ 3 రోజులు కిల్ కాకుండా ఉంటే ఈ నెంబర్ ఇంకా బిగ్ రేంజ్లో కనిపించేది మనకి. ఇప్పుడు అది అందుకుని లోకల్ లాంగ్వేజెస్లో విపరీతంగా చూస్తున్నారు. పర్టికులర్గా తెలుగుకి సంబంధించి రూరల్ ఏరియాల్లో కూడా క్రౌడ్ వెళ్తున్నారు ఆ సినిమాకి. వెళుతున్నారు. ఇదేదో బీభత్సమైన సినిమా అంటున్నారు, వెళ్ళి చూద్దాం, పైగా 4 గంటల సినిమా అంటున్నారు, చూద్దాం, ఇలా వెళుతున్నారు. వెళ్ళి వీళ్ళ పద్ధతిలో వీళ్ళు విజువల్కి ఎమోషనలైజ్ అవుతున్నారు, కంటెంట్కి ఎమోషనలైజ్ అయ్యేవాళ్ళు వెళ్తున్నారు, మౌత్ పబ్లిసిటీ నడుస్తోంది.
ఇలా ఒక సెలబ్రేషన్ అనేది థియేటర్ల దగ్గర క్రియేట్ చేయగలిగిన పరిస్థితికి వెళ్ళింది అది. ఈ వెళ్ళటం అనే దాని తాలూకా రిఫ్లెక్షన్ మనం ఇప్పుడు చూస్తాం. అవును. రాబోయే 10 రోజుల్లో ఇవన్నీ ఈ పిల్ల కాలువలన్నీ ఆ మహానదిలో కలుస్తాయి. కలిసినప్పుడు కలెక్షన్స్ ఏ రేంజ్కి వెళ్తాయి అనేది ఒక రకంగా బాక్స్ ఆఫీస్ దగ్గర భయపెడుతున్నారు వాళ్ళు. దీన్ని మ్యాచ్ చేయటం ఎలా అనేది ఇప్పుడు కార్యక్రమం. అదే ఇప్పుడు ప్రపంచ మార్కెట్ని ఎలా కుదపాలి, ఎలా పట్టుకోవాలి అని అవతల వారణాసి నుంచి ఒక ప్రయోగం చేస్తున్నాడు ఆయన. ఆ ప్రయోగం చేస్తూ ఉండగా ఈయన దేశీయంగా ఒక సినిమా అంటే పార్ట్ 1తో వీళ్ళు విపరీతంగా కనెక్ట్ అయి ఉన్నారు. అవును. అది కేవలం హిందీలో రిలీజ్ చేసి దాని మీద ఒక విపరీతమైన క్యూరియాసిటీ మాత్రమే కాకుండా ప్రతి లోకల్ లాంగ్వేజ్ నుంచి మా భాషలో ఎందుకు ఈ సినిమా లేదు అనే ఒక డిమాండ్ క్రియేట్ చేసి ఆ డిమాండ్ మీద పార్ట్ 2 రిలీజ్ చేసి దాన్ని లోకల్ లాంగ్వేజెస్లోకి తీసుకెళ్లటం ద్వారా జనాల్లో ఉన్న క్యూరియాసిటీని బాక్స్ ఆఫీస్కి కన్వర్ట్ చేయగలిగాడు. ఇక్కడ ఇంకో డిస్కస్ పాయింట్ ఎక్కువ అవుతుంది సోషల్ మీడియాలో, మీరు అబ్జర్వ్ చేసారో లేదో. ఇది 9 నుంచి 10-12 నెలల్లో షూటింగ్ కంప్లీట్ చేసుకున్నారు. టైం అంటే టోటల్ సబ్జెక్టును రెడీ చేసుకుని వీళ్ళు ప్రీ ప్రొడక్షన్ ఎక్కువ చేసుకున్నారు, ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎక్కువ చేసుకున్నారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే దీనిలో ప్రధానంగా హీరో క్యారెక్టర్, దానికి సంబంధించినటువంటి కీలక సన్నివేశాలు ఇవన్నీ ప్యారలల్గా తీస్తారు వీళ్ళు. ఒక లొకేషన్ అనుకున్న తర్వాత ఆ లొకేషన్లో ఉన్న టోటల్ సీన్స్ అన్నీ తీస్తారు. అది నిన్న ఒక మన తెలుగు డైలాగ్ రైటర్ని ఇంటర్వ్యూ చేశాను. ఆ ఇంటర్వ్యూ చెప్పారు ఆయన, లొకేషన్స్ ఇది సెట్లు మొత్తం కూడా వేరే దేశంలో వేశారు. అవును. అంటే మనకి చూడటానికి అటైర్ అంతా కూడా ఇప్పుడు పాకిస్తాన్ అనేది ఎలా ఉండాలి అనేది వీళ్ళకు ఒక విజన్ ఉంది. ఈ విజన్ విజువల్గా ఉంది వీళ్ళ దగ్గర. ఆ విజువల్ది ఎలా కన్వర్ట్ చేయాలి మనం స్క్రీన్ మీదకి అన్నప్పుడు ఈ సెట్స్ వేసినప్పుడు కేవలం మన లొకేషన్స్ మాత్రమే కాదు, ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే న్యాచురల్ లొకేషన్స్ తీసుకుని అక్కడికి ఈ సెట్స్ మ్యాచ్ చేయగలిగితే అది ఖర్చు తక్కువలో పని అయిపోయేటువంటి ఒక పద్ధతి. ఇది మన తెలుగు డైరెక్టర్లు కూడా ఆ ప్రయోగం చేసి ఉన్నారు. క్రిష్ చేశాడు అది. అవును. క్రిష్ బ్రెయిన్లో ఈ ఆలోచన చాలా కాలంగా ఉంది. అవును. కాబట్టి ఈ లొకేషన్స్ ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడికి వెళ్ళాలి అనే దానిలో వీళ్ళు అక్కడ సెర్చ్ చేశారు. అలాగే చాలా విషయాల్లో ఇప్పుడు కాస్టింగ్ డైరెక్టర్ అని మనం ఒక ప్రత్యేకమైనటువంటి పదవి లేదు, కానీ దీనిలో కీలకమైన అంశంగా మారింది అది. అంటే ప్రతి సన్నివేశంలోనూ కనిపించే ఆర్టిస్టులు ఎలా ఉండాలి, వాళ్ళ అటైర్ ఎలా ఉండాలి, వాళ్ళ ఫేసెస్ ఎలా ఉండాలి దగ్గర నుంచి రూటెడ్గా ఆలోచించి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు వీళ్ళు. సెలెక్ట్ చేసుకుని తెర మీద ప్రజెంట్ చేయటం వలన ఒక ఫ్రెష్నెస్ వచ్చింది. అలా ప్రతి క్రాఫ్ట్ విపరీతంగా కంట్రిబ్యూట్ చేశారు సినిమాకి. అది కనిపించింది మనకి. కనిపించింది. రెండోది, ఇది ఒక ఏకోన్ముఖంగా వెళ్ళటం వలన బడ్జెట్కి సంబంధించినటువంటి ఖర్చు తగ్గేటువంటి అవకాశం ఉంది. అంటే లిమిట్లో ఉంటుంది. అదే ఇక్కడ కంట్రోల్లో ఉంటుంది. డిస్కస్ పాయింట్ అంటే సోషల్ మీడియాలో చూసిన కొన్ని పోస్టులు నేను, బడ్జెట్ కంట్రోల్లో చేశారు, హీరోకి రెమ్యునరేషన్ తక్కువ, ఇంత ఇంపాక్ట్గా 2 పార్ట్లు వెంటనే రిలీజ్ చేసుకున్నారు, సంవత్సరాల తరబడి వెయిట్ చేయకుండా జనాల మూడ్ డిస్టర్బ్ కాకుండా మళ్ళీ రివిజన్కి వెళ్ళాలి. మళ్ళీ పార్ట్ 1లో ఏం జరిగిందో చూసుకోవడానికి, తన్ని తాను రీకూప్ చేసుకోవడానికి ఓటీటీలో ఈ సినిమా చూసి ప్రిపేర్ అయ్యి వెళ్ళాల్సిన పరిస్థితి. అది మీరు సంవత్సరాల తరబడి సినిమాలు తీసి జనాల మీద టికెట్ రేట్లు పెంచి అభిమానులు దోచుకుంటున్నారు, చూశాను. అవును. అంటే ఇక్కడ ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే బడ్జెట్ తగ్గింపు, బడ్జెట్ని అదుపులో ఉంచుకోవడం, అలాగే షూటింగ్ డేస్ని ఒక హీరోకి సంబంధించి రెమ్యూనరేషన్ మాట్లాడేటప్పుడు ఎన్ని డేస్ షూట్ అవుతుంది అనేది ప్రధానమైన క్రైటీరియా. వీళ్ళు మ్యాక్సిమం ఒక సినిమాని మించినటువంటి డేట్స్ తీసేసుకుని బల్క్గా ఒక భారీ అమౌంట్కి మాట్లాడేసుకుని క్లోజ్ చేసేస్తున్నారు. దాంతో రెమ్యూనరేషన్స్ అనేవి భారంగా మారటం లేదు సినిమాకి. అలాగే చాలా సన్నివేశాల్లో మీకు చాలా ఫ్రెష్ ఫేసెస్ని తీసుకురావటము, వాళ్ళందరినీ ఏకమొత్తంగా వాడేశారు. ఇలా ఒకేసారి షూట్ చేయటం వల్ల చాలా తగ్గుతుంది, ఖర్చు తగ్గుతుంది. పర్టికులర్గా షూటింగ్ పెడితే ఒకరోజు ఆ రోజు అయ్యే ఖర్చు, ఆ రోజు మీరు పార్ట్ 2కి సంబంధించిన సీన్లు, దీనికి సంబంధించిన సీన్లు తీసేస్తే ఈ ఖర్చు అక్కడ కలిసి వస్తుంది కదా, మీరు మళ్ళీ విడిగా పెట్టినప్పుడు అయ్యే ఖర్చుకి. అదే అందుకని టోటల్గా సబ్జెక్టుకి సంబంధించి ఒకేసారి
క్లారిటీ ఉంటే. చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే పార్ట్ 1 రిలీజ్ చేసి దాని మీద వచ్చిన సమీక్షలు, దాని మీద వచ్చిన టాక్స్, వీటన్నిటినీ చూసుకుని 2ని డిజైన్ చేస్తున్నారు. దీనివలన ఖర్చు పెరిగిపోతుంది. ఇలా కాకుండా ఇది పద్ధతి. మీరు సీక్వెల్ చేయదలుచుకుంటే మొత్తం సినిమా మీ బ్రెయిన్లో ఉండాలి, ఏది ఎక్కడ ఎలా చెయ్యాలి అనేది. ఇది బాహుబలికి జరిగింది నిజానికి. బాహుబలి విషయంలో వాళ్ళకి టోటల్ ఫ్రేమ్ ఉంది బ్రెయిన్లో. అలా సబ్జెక్ట్ మీ చేతిలో ఉండాలి, ఆర్టిస్టులు మీ చేతిలో ఉండాలి, షూట్ అయిపోవాలి, కంటెంట్ మీ దగ్గర ఉండాలి. అప్పుడు మీరు ఏం చేయగలుగుతారంటే జనాలు ఆ మూడ్లో ఉండగానే, ఆ మూడ్లో ఉండి ఆ క్యూరియాసిటీ బిల్డ్ అయిపోయిన టైంలో 2 రిలీజ్ అయిపోతాయి. ఇమ్మీడియట్గా ఇదే క్రౌడ్ అక్కడికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత వీళ్ళందరూ బయటకు వచ్చి రియాక్ట్ అవుతారు సోషల్ మీడియాలో. ఈ రియాక్షన్ ప్రభావం అదనపు ప్రేక్షకుల్ని లాక్కొస్తుంది. పైగా ఈ సినిమాకు సంబంధించి ఇంకా థియేటర్లో, అది ఓటీటీలో వచ్చినప్పటికీ ప్రతి సెంటర్లోనూ కనీసం 2-3 స్క్రీన్స్లో ఆ సినిమా ఉంది. దురంధర్ 1 అది విశేషం, అది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం. ఇప్పటికీ ఉంది అది. ఇంకొకటి, వీళ్ళు ఇంత ఫిగర్లు 1000 కోట్లని వారం రోజులు చెప్పి మాట్లాడుకుంటున్నాం. అవి టికెట్ హైక్స్ ఎక్కడా లేవు, నార్మల్ టికెట్ రేట్లు. అంటే వీళ్ళు హైక్కి వెళ్ళకపోవడం వలన ప్రీమియర్స్కి వెళ్ళటానికి కూడా వాళ్ళకి పెద్దగా ఇబ్బంది కలగలేదు. నేషనల్ వైడ్గా ప్రీమియర్స్కి వెళ్ళటానికి వాళ్ళు ప్రైస్ని ఇబ్బంది పెట్టలేదు, దేన్ని ఇబ్బంది పెట్టలేదు. యాక్చువల్ రేట్స్ ఏవైతే ఉన్నాయో అదే రేట్ల మీద వెళ్దాం అనుకున్నారు. ఇది ప్రేక్షకులకు కూడా కొంత రిలాక్సేషన్. మనకి ప్రతిసారి పెద్ద సినిమా, పాన్ ఇండియా సినిమా అనగానే ఇప్పుడు చాలా సందర్భాల్లో చర్చ జరుగుతుంది. అది మేము 1000 కోట్లు పెడుతున్నాము, లేకపోతే 500 కోట్లు పెడుతున్నాము సినిమా బడ్జెట్ పెట్టి గ్లోబల్ సినిమాలు తీస్తున్నాము, ఈ స్థాయి సినిమా తీస్తున్నప్పుడు మాకు ఇన్సెంటివ్ ఇవ్వడానికి ఏమిటి ఇబ్బంది అని రాష్ట్ర ప్రభుత్వాలను అడుగుతున్నారు. అడిగినప్పుడు తెలుగు సినిమాని ఆ రేంజ్కి పట్టుకెళ్తున్న వాళ్ళకి ఇన్సెంటివ్ ఇవ్వడం తప్పేమిటి, వీళ్ళు కూడా కన్విన్స్ అయిపోయి ఓకే అని సంతకాలు పెట్టేస్తున్నారు. ఈ 1000 రూపాయల వరకు టిక్కెట్ల రేట్లు వెళ్ళినటువంటి సందర్భం అఫీషియల్గా చూసాం మనం. ఇది ప్రేక్షకుల మీద బర్డెన్గా మారుతుంది. ప్రేక్షకుల మీద కంటే కూడా పర్టికులర్గా అభిమానుల మీద బర్డెన్గా మారుతుంది. అంటే ఒక పెద్ద హీరో సినిమా వెరీ ఫస్ట్ షో చూడాలి అనేటువంటి కోరిక అక్కడే ఉంటుంది, ఆ సెక్షన్లోనే ఉంటుంది. వీళ్ళు ఏం చేసైనా టికెట్ కొనడానికి సిద్ధపడతారు. అలా ఒక రకంగా అభిమానుల గొంతులు కోసి సినిమాకి నింపుకోవటం లాగా తయారైంది పరిస్థితి. ఇది ఈ రకమైనటువంటి టార్చర్. మీరు నిజానికి మిమ్మల్ని అభిమానించి మీ సినిమాని భుజానేసుకుని జనంలోకి తీసుకువెడుతోంది వాళ్ళకి మీరు ఇన్సెంటివ్ ఇవ్వాలి. అభిమానులకు తగ్గింపు ధరల్లో సినిమా అనండి, వాళ్ళు ఉత్సాహంగా వస్తారు కదా, వాళ్ళని ఎందుకు కొసుగు తినేయాలి మీరు? అదొక చర్చ ప్యారలల్గా జరుగుతోంది పాన్ ఇండియా. రెండోది ఇంకొక డిస్కషన్ ఏంటంటే, మీరు పాన్ ఇండియా సినిమా అని చెప్తున్నారు, ఎందుకు అంత ఖర్చు పెడుతున్నారు అంటే ఆ మార్కెట్ కోసం ఖర్చు పెడుతున్నారు అంతే తప్ప ఇక్కడ డబ్బులు తీసుకోవడానికి కాదు. తెలుగు ప్రేక్షకులు మాత్రమే మీ టార్గెట్ కాదు. మీరు జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ డబ్బులు వస్తాయని డబ్బులు పెడుతున్నారు. మీరు అక్కడే వసూలు చేసుకోవాలి. ఇక్కడ ఎందుకు వసూలు చేస్తున్నారు ఒకేసారి? అంటే ఈ హీరో ఇమేజ్ ఇక్కడే ఉంది కాబట్టి ఇనీషియల్గా ఇక్కడ ఎంత డ్రా చేయాలో అంత డ్రా చేసేసి ఆ మిగిలింది మొత్తం కూడా వాళ్ళు నెమ్మదిగా తర్వాత వచ్చేది వెనకాల వేసుకుందాం అనే పద్ధతిలో ఆలోచించడం అనేది తప్పు. మీరు ప్రాపర్ కంటెంట్ని మార్కెట్ని దృష్టిలో పెట్టుకోండి. మార్కెట్ని దృష్టిలో పెట్టుకోండి. సినిమా మేకింగ్లో ఓ పద్ధతి పాటించండి. అన్వాంటెడ్ ఎక్స్పెన్సెస్ని అవాయిడ్ చేయండి. అవాయిడ్ చేసి షూటింగ్ తక్కువ రోజుల్లో చేయండి. 2 సినిమాలకి సంబంధించి 2 పార్ట్లకి సంబంధించి ఒకేసారి వెళ్ళండి. టోటల్ పిక్చర్ మీరు ఫ్రేమ్లో కాగితం మీద పెట్టుకోండి. పెట్టుకున్నది యాజ్ ఇట్ ఈస్గా ఎగ్జిక్యూట్ చేయండి. అదే ఎమోషన్లో క్యారీ అయిపోయిన తర్వాత కంటెంట్ దగ్గర పెట్టుకుని ఎక్కడ డివైడ్ చేయాలి, ఎక్కడ. రెండోది ప్రమోషన్ మీద చాలా ఎక్కువ శ్రద్ధ పెట్టారు. ఈ శ్రద్ధ పెట్టడం అనేది కూడా మనకు కనిపించింది తెర మీద. తర్వాత ఏది బ్యాక్గ్రౌండ్లో నడపాలి, ఏ డోసేజ్లో నడపాలి, ఫోర్ ఫ్రంట్లో ఏది ఉండాలి, విజువల్గా ఏది ఉండాలి, ఐడియాలజీ ఏమి ఉండాలి, ఐడియాలజీ ఎంతవరకు చెప్పాలి అనే దానికి సంబంధించి ఒక అద్భుతమైన ఒక నమూనాని సెట్ చేశాడు ఆదిత్యధర్. ఈ సినిమాలో ఒక డిటెక్టివ్ నవల్ చదువుతున్నటువంటి ఫీలింగ్ కలిగించగలిగాడు జనాలకి. అది స్పై సినిమా చూస్తున్నటువంటి ప్రేక్షకులకి ఆ మూడ్లోకి తీసుకెళ్ళటం అనేది
చాలా ఉపయోగపడింది ఆ సినిమాకి, ఇతర చర్చల కంటే కూడా. అదే కంటెంట్ మీద విభేదం ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు అది కూడా ఒక రకమైనటువంటి బయట మాట్లాడుకుంటున్నటువంటి ప్రాపగాండా సినిమానే. అయితే ప్రాపగాండా కంటెంట్ ఉన్నప్పటికీ దాన్ని ఎంత వరకు ఎంత నేపథ్యంలోకి నెట్టాలో అంత నెట్టేశాడు. అంటే ప్రోపగండా అంటే నేను ఈ మధ్య కొన్ని పోస్టులు చూశాను, ఇది ప్రోపగండా అంటున్నారు, గతంలో వచ్చిన ప్రోపగండా సినిమాలన్నీ వాడి ప్రోపగండా లాగా. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ ఎర్ర సినిమాలు అవ్వచ్చు, అదే సినిమాలు అవ్వచ్చు, నారాయణమూర్తి గారి సినిమాలు ఏదో అక్కర్లేదు, డిస్కషన్ అవుతుంది, ఏం పర్లేదు. ఏదైనా ప్రాపగండా సినిమానే, ఏదైనా ఒక అభిప్రాయం చెప్పడమే. కానీ ఈ అభిప్రాయాలు పర్టికులర్గా ఒకళ్ళ కోసం ఒకళ్ళకు ఉపయోగపడే అంశాలను ఎక్కువ తద్వారా అక్కడ ఒక మార్కెట్ ఉందని క్రియేట్ చేస్తున్నారు అనేది గొడవ. ఓకే, అంటే దేశీయంగా ఒక పార్టీ గెలుస్తోంది కాబట్టి ఈ మూడ్ అటు ఉంది. ఓటర్ మూడే ప్రేక్షకుడి మూడు కూడా, ఓటరే ప్రేక్షకుడు అని సినిమా లాంగ్వేజ్లోకి దాన్ని పాలిటిక్స్ని కన్వర్ట్ చేసి చూసుకుని ఈ మార్కెట్ మీద మనం గేమ్ నడపాలి అనుకోవడం తప్పేం కాదు. కానీ అది ఎలా నడపాలో అలా నడపకపోతే అక్కడ కూడా మీకేం డబ్బులు రావు. అలా విఫలమైన సినిమాలు అనేకం చూసాం. చాలా మందికి కేస్ స్టడీ సినిమా ఇది దురంధర్ 2. అంటే మీకు రీసెంట్గా కంపారిజన్లోకి వెడితే సీరియస్గా ప్యారలల్గా ఒకే రోజు రిలీజ్ అయినటువంటి లోకల్ మార్కెట్ బిగ్ స్టార్ సినిమా ఒకటి వచ్చింది. ఏది? భగత్ సింగ్. ఈ భగత్ సింగ్, దురంధరు ఒకే రోజు విడుదలైనటువంటి ఒకే తరహా కంటెంట్ ఉన్నటువంటి సినిమాలే. కానీ దానికి డోసేజ్ సెట్ చేయటం వాళ్ళు ఒక పద్ధతిలో చేశారు. అది పాటించాల. ఇది వేరేలేండి, ఇది వేరే సినిమా, ఇది లేదు. ఆ డోసేజ్ ప్రాపర్గా చేసుంటే, ఇక్కడ కూడా సెట్ చేసుంటే అది ఇంకోలా నడిచేది. అది దానికి కూడా స్కోప్ ఉంది. రకరకాల పద్ధతుల్లో ఆ కంటెంట్ని ఇంకో పద్ధతిలో చెప్తే జనాలు కనెక్ట్ అయ్యేది అది. కానీ అలా ఆలోచించలేదు అసలు. ఇప్పుడు తెలుసుకుని ఉంటారు బహుశా, నేను అనుకోవడం, దురంధర్ చూసిన తర్వాత. అందుకని అన్ని రకాలుగా వాళ్ళు క్లాస్ పీకారు ప్రపంచానికి. అదే దురంధర్ అనేది ఒక కేస్ స్టడీ సినిమానే డెఫినెట్గా. ఓకే, అందరికీ అన్ని విధాలుగాను. ఓకే. సో దీని తాలూకా వసూళ్ల పరంపర అనేది నడుస్తుంది. చూద్దాం ఈ ఊచకోత. ఇప్పుడు ఇది ఒక రకంగా రేపు రాబోయేటువంటి వారణాసికి ఒక సెట్ చేస్తారు వీళ్ళు. ఓకే, గోల్ సెట్ చేసి ఓకే ఇది అని చెప్తారు. దీన్ని అందని లెవెల్కి వెళ్ళడానికి ఆయన వరల్డ్ మార్కెట్ని ఓపెన్ చేసే పనిలో ఉన్నాడు. చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. తెలుగు వన్